హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో, ఈ ఓవ్యులేషన్ మనము మాట్లాడుకోవాలి అంటే జనరల్‌గా బాడీ అనేది మనకు కొన్ని ఇండికేషన్స్ అనేది ఇస్తుంది. దీన్ని ట్రాక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫీచర్ అంటే బేసల్ బాడీ టెంపరేచర్. అంటే మీ బాడీ టెంపరేచర్‌ని ట్రాక్ చేయాలి. ఇది ఏ విధంగా ట్రాక్ చేయాలి? మీరు పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ ఏ పని చేయకుండా ఫస్ట్ బెడ్ మీద నుంచి కిందికి దిగకుండా టెంపరేచర్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు డేట్ వచ్చినప్పటి నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తే వన్ ఫైన్ డే ఆ టెంపరేచర్ అనేది పెరుగుతుందన్నమాట. సో అక్కడ పెరుగుతున్నప్పుడు మీ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యింది అని ఇండికేట్ చేస్తుంది బాడీ అనేది. సో దీనికి ఏంటి అంటే మనము ఫాలో అయ్యే కండిషన్స్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అంటే మీరు మార్నింగ్ లేయగానే ఎటువంటి పని అనేది చేయకుండా బెడ్ పై నుంచి కూడా దిగకుండా ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఎందుకు? మళ్ళీ మనం ఏమైనా పని చేయడం అనేది స్టార్ట్ అయితే ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల మన బాడీ అనేది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతుంది. అందుకు ఈ కండిషన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. తర్వాత వచ్చేసి ఏంటి అంటే సర్వైకల్ మ్యూకస్ చేంజెస్. మీకు తెల్లబట్ట ఏదైతే అవుతుందో అది కూడా మనకి ఇండికేషన్స్ అనేది ఇస్తుంది. ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద సైకిల్‌లో మీకు పెద్దగా వైట్ డిశ్చార్జ్ అయినట్టుగా కనిపించదు. కొన్ని రోజులు అయిన తర్వాత అరౌండ్ 8థ్ ఆర్ 9థ్ డే వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా మీకు తెలుస్తుంది. దాని తర్వాత ఆ మ్యూకస్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువగా అవుతుందనమాట. అంటే మీ ఓవ్యులేషన్ ఆ టైంలో అవుతుంది అని అర్థము. ఓవ్యులేషన్ టైంలో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువగా ఉండే కారణం వల్ల ఈ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతుంది. అది జిగటలాగా ఉంటుంది. మీరు ఎంత స్ట్రెచ్ చేసినా అది ఈజీగా బ్రేక్ అవ్వదు. సో ఇలాంటి డిశ్చార్జ్ అనేది మీరు చూస్తున్నారంటే మీకు ఆ టైంలో ఓవ్యులేషన్ అవుతుంది అని అర్థము. అదే ఒకవేళ అయిపోయింది అంటే ఈ డిశ్చార్జ్ అనేది కంప్లీట్‌గా ఫీచర్ అనేది చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎలా ఉంటుంది? క్వాంటిటీ తక్కువగా ఉంటుంది. ఈజీగా బ్రేక్ అయిపోతుంది. థిక్‌గా ఉంటదనమాట కన్సిస్టెన్సీ అనేది. సో ఈ విధమైన డిశ్చార్జ్ చూస్తున్నారంటే అది ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్. సో అప్పటికి ఓవ్యులేషన్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది అని అర్థం. నెక్స్ట్ ఫీచర్ ఏముంటుంది? నార్మల్ ఒకటి గ్యాస్ట్రిక్ ఫీచర్ అనమాట. అంటే మీ కడుపు అనేది ఉబ్బరంగా ఉండడము, బ్లోటింగ్, ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతున్నట్టుగా ఉండడము, ఇవన్నీ కాకపోతే మీకు ఓవ్యులేషన్ తర్వాత స్టార్ట్ అవుతాయి. ఓవ్యులేషన్ టైంలో మీరు ఎక్కువగా ఇది ఎక్స్‌పీరియన్స్ చేయకపోవచ్చు. ఇది ఈ ఫీచర్ అనేది స్టార్ట్ అయింది అంటే ఆల్రెడీ ఓవ్యులేషన్ అయిపోయింది అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మార్కెట్‌లో ఎల్‌హెచ్ కిట్స్ అనేవి దొరుకుతాయి. ఈ ఎల్‌హెచ్ కిట్స్ అనేవి మనం టెస్ట్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీకు పాజిటివ్ వచ్చింది అంటే మీ బాడీలో ఎల్‌హెచ్ సర్జ్ అనేది స్టార్ట్ అయ్యింది. బట్ ఇది మనకు డెఫినిటివ్ ఇండికేషన్ అనేది ఇయ్యదు. ఎందుకు అంటే ఇది బాడీలో హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అనేది కూడా ప్రెజెంట్ ఉండొచ్చు. ఆల్మోస్ట్ 48-50 అవర్స్ కూడా ఈ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఆ టైంలో మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఈ టెస్ట్ పాజిటివే ఉంటుంది. బట్ పర్టిక్యులర్‌గా ఈ రోజే మీకు ఓవ్యులేషన్ అయ్యింది అనే ఇండికేషన్ మాత్రం ఇవ్వలేదు. బట్ అప్రాక్స్‌గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ టైం పీరియడ్‌లో మీకు జరుగుతుంది. సో ఈ టైంలో ట్రై చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయి అని. సో ఇటువంటి ఫీచర్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మోస్ట్ డెఫినిటివ్ అంటే ఏం చేయొచ్చు అంటే మీరు ఫాలిక్యులర్ స్టడీ అనే స్కాన్స్ అనేవి చేయించుకున్నారు అంటే అప్పుడు మీకు ఎగ్ డెవలప్మెంట్ ఏ టైంలో జరుగుతుంది, ఎంత పెద్దగా అయింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది డైరెక్ట్‌గా మనం కంటితోనే చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం చాలాసార్లు ఎగ్ డెవలప్మెంట్ అన్నట్టుగా స్పెసిఫై చేస్తాం ఫాలిక్యులర్ స్టడీలో. కాకపోతే ఎగ్ అనేది ఒక మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. అది మనకు కంటికి కనపడదు. ఏ విధమైన స్కాన్‌లో అయినా, బ్లడ్ టెస్ట్‌లో అయినా కానీ ఎగ్ అనేది మనకి కనిపించదు. ఎగ్ బయట ఉన్న లేయర్ ఏదైతే ఉందో ఫాలికల్ అనేది అది మాత్రమే మనకు స్కాన్‌లో కనిపిస్తుంది. ఆ ఫాలికల్ అనేది ఇన్ని రోజులు పెరిగింది. ఇప్పుడు ఆ ఫాలికల్ అనేది కొలాప్స్ అయిపోయింది. మనకి కనబడడం లేదు అంటే దానిలో ఉన్న కంటెంట్స్ అనేవి బయటికి వచ్చాయి అన్నట్టుగా మనం స్కాన్‌లో అర్థం చేసుకుంటాం. కొంచెం ఫ్రీ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో అలాంటి టైంలో ఓవ్యులేషన్ జరిగింది అని అర్థం అనమాట. ఎందుకు అంటే ఈ ఎగ్ అనేది మనము చెప్పినప్పుడు చాలామంది పేషెంట్స్ ఈ డౌట్ అనేది రైజ్ చేస్తారు. మా ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది. ఎగ్ క్వాలిటీ కూడా ఎటువంటి టెస్ట్‌లో మనకి తెలియదు. ఎందుకంటే మనం ఎగ్ అనేది అక్కడ చూడలేకపోతున్నాం కాబట్టి. బట్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేసుకున్నప్పుడు అందాజుగా మనకు ఎలా రిలీజ్ అయింది అనేది మాత్రం
రీజన్ తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ ఫీచర్స్ అనేవి గమనించుకున్నారు, ఇలా స్కాన్ అనేది చేయించుకున్నారు, ఆ టైంలో ట్రై చేసుకున్నారు అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.